హలో ఆల్, ఈ వీడియోలో అనుపమ గారు నటించిన లాక్డౌన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి తెలుగు డబ్బింగ్ తో పాటు స్ట్రీమింగ్ వచ్చింది. డబ్బింగ్ అయితే బాగుంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 58 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అదే అనుపమ గారు ఒక జాబ్ ట్రయల్స్ అయితే చేస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి టైంలో ఒక పార్టీకి వెళ్ళినప్పుడు తనకు ఒక పర్సనల్ ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది ఆ పార్టీలో. దాని తర్వాత ఆ పర్సనల్ ప్రాబ్లమ్ ని క్లియర్ చేసుకుందాం అన్న టైంలోనే లాక్డౌన్ కూడా రావడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆమెకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, మరి హీరోయిన్ ఏం చేసింది, వీడియో చుట్టూ నడుస్తుంది ఈ లాక్డౌన్ అన్న మూవీ. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. బట్ మీరు కనుక అమ్మాయిలు అయితే ఈ మూవీ అమ్మాయిల కోసం మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనమాట. సో అమ్మాయిలు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. కొన్ని విషయాల గురించి, కొన్ని ప్రాబ్లమ్స్ గురించి అమ్మాయిలకి అయితే వర్కౌట్ అవుతుంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అండ్ సోషల్లీ ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న ప్రెసెంట్ కాదు, ఒకప్పటి నుంచి ఎప్పటి నుంచి ఉన్నవి ఇవి ప్రాబ్లమ్స్. అండ్ మూవీ చూసి తెలుసుకోవాలి, నేను చెప్పేస్తే స్పాయిలర్ అయిపోతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ అమ్మాయిలు ఎలా ఫేస్ చేస్తారు, ఆ స్ట్రగుల్స్ ఏంటన్నది కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ గా అయితే తీసి చూపించడం జరిగింది. సో వాళ్ళకైతే వర్కౌట్ అవుతుంది, నాకైతే ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్య. యాక్చువల్లీ నాకు ఈ టైప్ ఆఫ్ ట్రామా మూవీస్ అంటేనే నాకు పడదు, ఎందుకంటే నేను చూడలేను. ఒకవేళ అది ట్రామా మూవీ అని తెలిస్తే నేను దరిదాపులు కూడా వెళ్ళను. బట్ నేను ఇదేంటో అర్థం కాలేదు నాకు. సరే చూద్దాంలే, మరీ అంత ఘోరంగా ఏమి ఉండదులే, అనుపమ గారే కదా అనుకున్నా. బట్ మరీ అంత ఘోరంగా లేదు, కానీ ట్రామా అయితే ఉందన్నమాట. నాకైతే వర్కౌట్ అవ్వాల. అంటే వీళ్ళు తీసుకున్న స్టోరీ ప్లాట్ కానీ అండ్ ప్రజెంట్ చేసిన విధానం కానీ కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయి భయ్య. మెసేజ్ ఇద్దామని బలవంతంగా ట్రై చేశారు కానీ చాలా లూప్ హోల్స్ అయితే ఉన్నాయి దాంట్లో. అండ్ అలాగే ఈవెన్ క్లైమాక్స్ కూడా మరి వర్స్ట్ గా అనిపించింది నాకు. క్లైమాక్స్ అనేది ఎండింగ్ అసలు నచ్చలేదు నాకు అసలు. లైక్ ఒక డైలాగ్ ఉంటది కదా, కార్తీక దీపంలో దీపక్ కూడా ఎన్ని కష్టాలు ఉండవు కదా అని చెప్పేసి, లిటరల్లీ సేమ్ డైలాగ్ ఈ మూవీ కూడా వర్తిట్ అవుతుంది అనమాట. అంత ఘోరంగా ఉన్నాయి భయ్య కష్టాలు. స్టార్టింగ్ మొదలెడతారు, ఫస్ట్ 10 to 20 minutes ఇంట్రడక్షన్స్ ఇవన్నీ అయిపోతాయండి. దాని తర్వాత మొదలెడతారు హీరోయిన్ కష్టాలు పెట్టడం. క్లైమాక్స్ వరకు పెడుతూనే ఉంటారు. క్లైమాక్స్ లో క్లోజ్ అవుతాయి అంటే లేదు, స్టిల్ గోయింగ్ అంతే. ఓపెన్ ఎండింగ్ అనమాట క్లైమాక్స్ అన్నది మూవీకి. సో ఆ కష్టాలు ఇంకా స్టిల్ గోయింగ్ అవుతూనే ఉంటాయి. అప్పుడు మెసేజ్ అని పడుద్ది. ఆ మెసేజ్ ఏంటన్నది మీరు చూసి తెలుసుకోండి. అబ్బో నా వల్ల కాదు భయ్య. ఇప్పుడు అర్జెంట్ గా ఏదో సిరీస్ ఏదో చూడాలి, నేను కామెడీ మూవీయో లవ్ స్టోరీయో ఏదో చూడాలి ఈ ట్రామా పోవాలంటే. అంత మైండ్ లో ఉండిపోతే నాకు ఎలాంటి ట్రామా మూవీస్ అంటే. సో అందుకే నేను దూరంగా ఉంటాయి ఇలాంటి మూవీస్ కి. ట్రై చేయండి ఒకసారి, మీరు చూద్దాం అనుకుంటే మీకు ట్రామా మూవీస్ పర్లేదు, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ పర్లేదు, మేము చూస్తాము అనుకుంటే గివ్ ఇట్ ట్రై. అనుపమ పర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్ ఉంటుంది, చాలా బాగా పర్ఫార్మ్ చేశారు ఆమె. బాగా వర్కౌట్ అయింది నాకు అయితే ఒకటి మాత్రం. అండ్ టెక్నికల్లీ విజువల్లీ కూడా సినిమాకి పేరు పెట్టడానికి లేదు, బాగానే ఉంటుంది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.